శంఖనాదం గురించి తెలుసా? అవి ఎన్ని రకాలంటే, శంఖనాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు, ఫలితాలేంటంటే, హిందూ సంప్రదాయంలో పూజలో ఉపయోగించే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. మనం నిత్యం పూజ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో శంఖనాదం చేస్తుండటం ఆనవాయితీ. అలా చేయడం అంతా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అలా శంఖనాదం చేయడం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన వాటిలో శంఖం కూడా ఒకటి. ఈ సమయంలో ఉద్భవించిన శంఖానికి పాంచజన్యం అని పిలుస్తారు. అంతేకాదు, దీనిని శ్రీ మహావిష్ణువు స్వీకరించడంతో దానికి అంతటి ప్రాధాన్యత. మరో విశేషం ఏంటంటే, శంఖం శ్రీ మహాలక్ష్మి తోబుట్టువు అని కూడా చెబుతారు. అందుకే పూజా గదిలో భగవంతుడి చిత్రపటాలతో పాటు శంఖానికి కూడా ప్రత్యేక స్థానముంది. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. శంఖంలో దక్షిణావృత శంఖం, వామావృత శంఖం అని 2 రకాలున్నాయి. దక్షిణావృత శంఖాన్ని పూజలో పెద్దగా వాడరు. ఇది తెలుపు రంగులో ఉంటుంది. దానిపై కాఫీ రంగు గీత ఉంటుంది. ఈ శంఖం కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. వామావృత శంఖం ఎడమవైపుకు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు దరి చేరవట. శంఖనాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు, ఫలితాలేంటంటే, వైదిక శాస్త్రం ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. ఈ శంఖనాదం కారణంగా చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. శంఖ ధ్వని కారణంగా కేవలం పాజిటివ్ శక్తి మాత్రమే కాదు, ఇది విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక అని చెబుతారు. ఇంట్లో వాస్తుదోషాలను సైతం ఇది తొలగిస్తుందట. ఈ శంఖనాదం వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, మనశ్శాంతి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా నిత్యం శంఖాన్ని ఊదితే శ్వాస సంబంధిత వ్యాధులు దరి చేరవని, తద్వారా ఆస్తమా కూడా తగ్గుతుందట. శంఖాన్ని నీటితో నింపి పూజ గదిలో పెడతారని తెలుసుకున్నాం కదా. రాత్రి పూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాగే శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మంతో అనేక రోగాలు నయమవుతాయట. గోముఖ శంఖాన్ని పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయట. శంఖాన్ని వ్యాపార ప్రదేశంలో పెట్టుకుంటే వ్యాపార, ధనాభివృద్ధి కలుగుతుంది. అయితే శంఖాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్లించి పెట్టకూడదట. శంఖం ఉన్న ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉండవట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.